త్రిపురాత్రయంలో రెండవ శక్తిగా లలితాదేవిని పరిగణిస్తారు. లలితమ్మ వారు కామేశ్వర రూపంలో త్రిగుణాతీతమైన స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటారు. లలితా త్రిపుర సుందరీదేవిని శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. నిత్యం కాంతిని వెదజల్లుతూ 4 చేతులతో పాశం, అంకుశం, చెరుకు విల్లు, పూల బాణాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభిష్టాలను సిద్ధింపజేస్తుంది. లలితా త్రిపుర సుందరీదేవి విద్యాస్వరూపిణి, సృష్టి స్థితి సంహార రూపిణి. హిందూ పురాణాల ప్రకారం త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించే దేవత అని అర్థం. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆవహించి ఉండే శక్తి స్వరూపమే త్రిపుర అని త్రిపురతాపిని ఉపనిషత్తు చెబుతుంది. స్వర్గ, భూ, పాతాళం అని త్రిపురాల్లో ఉండే శక్తి చైతన్యాన్ని త్రిపురగా వర్ణిస్తారు. పరమేశ్వరుడు సతీ వియోగం తరువాత హిమాలయాల్లో తపస్సు చేస్తూ ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. శివుడిని ధ్యానం నుండి మేల్కొల్పడానికి దేవతలు మన్మధుడి సహాయం కోరతారు. మన్మధుడు చెట్టు చాటు నుండి శివునిపై పుష్పబాణం ప్రయోగిస్తాడు. ఫలితంగా శివుని ధ్యానం చెదిరిపోయింది. కోపోద్రుక్తుడైనటువంటి పరమశివుడు తన 3వ కన్నును తెరిచాడు. ఆ 3వ నేత్రంలో నుంచి వచ్చిన అగ్ని జ్వాలలలో మన్మధుడు దహించుకుపోయి ఒక పెద్ద భస్మరాశి కింద పడింది. ఆ బూడిద నుండి భయంకర ఆకారంతో రాక్షసుడు ఒకడు ఉద్భవించాడు. ఆ వ్యక్తిని చూసిన చతుర్ముఖ బ్రహ్మగారు బండా బండా అని పిలిచారు. అప్పటి నుండి ఆ వ్యక్తికి బండాసురుడు అనే పేరు స్థిరపడిపోయింది. ఈ బండాసురునితో పాటు ఇంకో 2 సోదరులు కూడా ఆ బూడిద నుండి జన్మించారు. వారు విసుక్రుడు మరియు విషంగుడు. బండాసురునికి ఒక వరం పరమేశ్వరుడి నుంచి లభించింది. ఈ బ్రహ్మాండంలో ఉన్నవారు ఎవరైనా సరే తన ముందుకు వచ్చి యుద్ధం చేస్తే వారి సగబలం బండాసురునికి వెళుతుంది. ఆ వరప్రభావంతో ఈ 3 కలిసి లోకములన్నిటినీ బాధ పెట్టడం మొదలుపెట్టారు. దేవతలను, మునులను పీడించడం ప్రారంభించారు. ఒకరోజు బండాసురుడు తన సోదరుడితో ఇలా చెప్పాడు, మనం ఇంకొక పని చేద్దాం. మన 3 అన్ని లోకాలకు సూక్ష్మ శరీరాలతో వెళదాం. వెళ్ళి అక్కడ పురుషులందరిలో పురుషత్వాన్ని తీసేద్దాం. అలాగే స్త్రీలకు రసోతృప్తి లేకుండా చేద్దాం. అలా